పొగబట్టిన మృత్యువు పగబట్టిన కాదు పొగబట్టిన మృత్యువు చార్మినార్ సమీపంలో గుల్జార్ హౌస్ చౌరస్తాలో వ్యాపారి ఇంట్లో ఘోర అగ్ని ప్రమాదం. మృతుల్లో 8 మంది పిల్లలు, 4 మహిళలు, 5 పురుషులు. షార్ట్ సర్క్యూట్ కారణమన్న అగ్నిమాపక శాఖ అధికారులు. దుర్ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు రాష్ట్రం 5 లక్షలు, కేంద్రం 2 లక్షల చొప్పున పరిహారం. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ముఖ్యమంత్రి ఆదేశం. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు చేపట్టారు. బాలికను బయటికి తీసుకొస్తున్న అగ్నిమాపక సిబ్బంది ఇక్కడ చూడొచ్చుగా ఒకే కుటుంబంలోని 17 మంది మృత్యువాత పడ్డారు. సో ఇక్కడ చార్మినార్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఘటన జరిగినటువంటి ప్రాంతం అంతా ఇగో ఇక్కడ కనిపిస్తుంది. పక్కన గుల్జార్ హౌస్ చార్మినార్ పక్కనే. చారిత్రక చార్మినార్ సాక్షిగా హైదరాబాద్ పాత బస్తీలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున గుల్జార్ హౌస్ చౌరస్తాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో పొగ వ్యాపించి ఉక్కిరి బిక్కిరై ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన నగరాన్ని ఉలికిపాటు గురిచేసింది. ఒకే అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. మృతుల్లో 8 మంది చిన్నారులు, 4 మహిళలు, 5 పురుషులు ఉన్నారు. అపస్మారక స్థితికి చేరుకున్న 4 ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నారు. ఈ పెను విషాదం గురించి తెలిసిన వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, డీజీపీ జితేందర్ తదితరులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 2 లక్షల చొప్పున మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించాయి. ఘటనా స్థలంలో గుమిగిడిన జనం, అగ్నికిలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది అంటూ చాలామంది ఫైర్ సిబ్బంది అక్కడికి విచ్చేసి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా చాలా అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి ఒకసారి దానికి సంబంధించినటువంటి ఫైర్కి సంబంధించినటువంటి విజువల్ చూద్దాం. దయచేసి భయపడే విజువల్స్ ఉంటే ఎవరు కూడా చూడొద్దు. పిల్లలు తీసుకొచ్చారు. మేకప్ పిల్లలు కట్టేసి ఇంకా చాలామంది ఉన్నారు దాంట్లో. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళని కూడా ముందస్తు జాగ్రత్తగా ఖాళీ చేయించడం జరిగింది. ఇదే చాలా దట్టమైన పొగలు అలుపుకున్నాయి. ఊపిరాడక చనిపోయినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇక్కడనే అంబులెన్స్ ఇట్లా టైంకి రాలేదంట పాపం. అంబులెన్సులు టైంకి రాలేదా? కార్లలో తీసుకోవచ్చు, కొత్త కార్లలో. ఫీల్ అవుతుంది అంబులెన్స్ టైంకి రాలేదని. मैं पकड़ के मारा जी उसको कि उसका रेवंत रेड्डी साहब का फोटो लगे हुआ इसके ऊपर. कहीं का साहब जी, मैं वोट देके जिताया को कहीं का साहब बोलो मेरे को. मेरे घर के 16 जने मरे जी. अच्छा रिकॉर्डिंग हो भाई. बच्ची बच जाती थी अगर एम्बुलेंस में ऑक्सीजन बच जाती थी. बच्ची बहन ना मेरी आपको वहाँ पे देखते हैं नाम लगा हमारे घर में. वो अग्नि का वो जलाने का नहीं है, कोई चीज नहीं है. ఇది ఇంకో చోట జరిగినటువంటి అగ్ని ప్రమాదం. ఈ చెర్లపల్లి ప్రాంతంలో జరిగినటువంటి మరో అగ్ని ప్రమాదం. దీనిపైన మంత్రులు ఏం మాట్లాడుతున్నారు? షార్ట్ సర్క్యూట్ జరిగింది. 6 గంటల 16 నిమిషాలకు ఫైర్ డిపార్ట్మెంట్ కు సమాచారం రాగానే వెంటనే నిమిషాల్లో ఫైర్ సిబ్బంది ఇక్కడికి వచ్చి ఈ అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టినారు. ఈ సందర్భంలో అందులో నివసిస్తున్నటువంటి 17 మందికి ఎక్కడ ఈ పులి? ఇక్కడ జోగులాంబ దగ్గర. అవును, పులి అది చిత్తపులి. చిరుతపులి రైట్. ఇది అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూసుకున్నాం కదా.
ఇట్లా దాదాపుగా ఇది ఇట్లా జరిగితే త్రుటిలో తప్పిన మరో పెద్ద ప్రమాదం. మైలార్దేవపల్లిలో మంటలు 50 మందిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది. మైలార్దేవపల్లిలో కూడా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సమ్మర్ కావడంతో ఇంకా అగ్ని ప్రమాదాలకు ఒకప్పుడు ఊర్లలో ఏముంటుందంటే గుడిసెలు ఉంటుండే కాబట్టి గుడిసెలు తలగబడుతుండే, గుడిసెలు తలగబడితే నిప్పు తోటి అవుతుండే. సో ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఉదయాన్నే ప్రజలందరినీ కలిసివేసినటువంటి విషయం. ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలని ఇక్కడ కంటిన్యూషన్లో చూద్దాం. గాలి లేదు, వెలుతురు రాదు, పొగ కూడా బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా ఉన్న ఇంటి నిర్మాణ లోపాలే ప్రహ్లాద్ మోదీ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 ప్రాణాలు పోవడానికి కారణమయ్యాయి. నిజాం కాలంలో నిర్మించిన పాతకాలం భవనానికి సెట్ బ్యాకులు లేవు. అక్కడ ఉన్న అన్ని భవనాలది ఇదే దుస్థితి. 2 పక్క భవనాలకు ఒకటే గోడ ఉంటుంది. అందువల్ల అక్కడ దాదాపు ఏ భవనానికి 2 వైపులా కిటికీలు ఉండవు. ప్రమాదానికి కారణమైన ప్రహ్లాద్ ఇంటిది అదే పరిస్థితి. G+2 భవనంలో కింద 3 ఫ్లోర్లలో ముత్యాల దుకాణాలు ఉన్నాయి. ఈ భవనానికి ఒకవైపు 4-5 అడుగుల వెడల్పుతో పై పోర్షన్లోకి రాకపోకలు సాగించడానికి మెట్లు నిర్మించారు. ఇక్కడే విద్యుత్ మెయిన్ మీటర్లు అమర్చారు. పై 2 పోర్షన్లో ఉంటున్న వారు రాకపోకలు సాగించడానికి ఇదే మార్గం. అయితే దుకాణాలు మూసివేసిన తర్వాత దీనికి ముందు వైపు షట్టర్ వేస్తారు. లోపల నుంచి తాళం వేసుకుంటే ఇక చీమ కూడా చొరబడలేదు. దీనికి 2వ వైపు సొరంగం లాంటి మెట్ల దారి ఉంది. ఇక్కడ ఒక మనిషి ఎదురైతే 2వ మనిషి ఆగిపోవాల్సిందే. దీనికి కూడా ముందు వైపు షట్టర్ వేసేస్తే గాలి కూడా ఆడదు. దుకాణాలు మూసివేసిన తర్వాత మెట్ల మార్గంలో లోనికి వెళ్ళిన వారు మొదటి అంతస్తులో ఉన్న వరండాలోకి ప్రవేశిస్తారు. అక్కడి నుంచి ఒక్కో పోర్షన్లో 2 గదుల చొప్పున మొత్తం 2 పోర్షన్లు ఉన్నాయి. వీటికి ముందు వెనక తలుపులు మాత్రమే ఉంటాయి. ఇక వరండా నుంచి మెట్ల మీదుగా పైకి వెళ్తే 2వ అంతస్తులో కూడా ఇలాగే 2 పోర్షన్లు ఉంటాయి. వీటికి ముందు వెనక తలుపులు మాత్రమే ఉంటాయి. ఇగో భవనం పరిస్థితి గిది. 8 గంటల్లో 6 ఏసీలు. గాలి కూడా చొరబడని ఈ ఇంట్లో సహజంగానే వేడిగా ఉంటుంది. అందుకే 8 గదులుంటే వాటిలో 6 ఏసీలు పెట్టినట్టు తెలుస్తుంది. ఇంటి యజమాని ఆహ్వానం మేరకు ఇతర కుటుంబాల సభ్యులు రావడంతో మొత్తం 21 మంది అయ్యారు. అంతా మొదటి 2 అంతస్తుల్లో నిద్రించారు. ఏసీలన్నీ వేయడంతో లోడ్ పెరిగి షార్ట్ సర్క్యూట్ అయినట్టుగా అధికారులు భావిస్తున్నారు. కింద అంతస్తు మెట్ల వద్ద అమర్చిన మెయిన్ మీటర్ల దగ్గర మంటలు మొదలయ్యాక మొదటి 2 అంతస్తుల్లో వెనక వైపున్న 4 ఏసీ కంప్రెషర్లు పేలిపోయాయి. చెక్క నిర్మాణాలతో పాటు మెట్ల వద్ద పార్క్ చేసిన బైకులకు మంటలు అంటుకున్నాయి. వీటిలోని పెట్రోల్ కారణంగా మంటల తీవ్రత పెరిగింది. వాహనాల సీట్ల కవర్లు కాలిపోయి దట్టమైన పొగలు వ్యాపించాయి. అక్కడ ఉన్న షట్టర్ మూసేసి ఉండడంతో పొగ పైకి వ్యాపించి 2 అంతస్తులను కమ్మేసింది. గాఢ నిద్రలో ఉన్నవారు ఈ పొగను పీల్చి మెలకువ వచ్చేలోపే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. అపస్మారక స్థితి కీ అని రాయాలి, మిస్టేక్ వెళ్ళి ఉంటారని అంచనా వేస్తున్నారు. స్పృహలోకి వచ్చిన ఏం జరిగిందో గ్రహించే లోపే మరింత పొగ పీల్చి పడిపోయి ఉంటారని మృతదేహాలు చూస్తే అదే జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇక సహాయక చర్యల కోసం తాము లోనికి వెళ్లేసరికి అంతా అపస్మారక స్థితిలోనే ఉన్నారని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. ఇగో ఇది పరిస్థితి. ఏసీలు పేలిపోయి దట్టమైన పొగలు అలుముకున్నాయి. మెట్ల దగ్గర ఇది ఉందంట, మీటర్లు ఇట్లా ఉన్నాయి కదా, అవి కూడా మొత్తం మంటలు రావడంతో మెట్ల నుంచి దిగడం డైవర్షన్ బాక్సులు ఉంటాయి. చాలా ఇబ్బంది అయిపోతుంది అక్కడ. అప్రమత్తమైన 2 మహిళలు. కింద అంతస్తులో మొదలైన పొగ 2వ అంతస్తుకి వ్యాపించేలోపు అక్కడ నిద్రిస్తున్న మహిళల్లో 2కి మెలకువ రావడంతో మెట్ల మీదుగా కిందికి దిగి షట్టర్ తెరిచారు. అగ్ని ప్రమాదం జరిగిందని పెద్దగా కేకలు వేయడంతో ఎదురుగా ఉండే దుకాణాల వారు వచ్చి మరో 2ని రక్షించారు. అప్పటికే ఇల్లంతా పొగ కమ్ముకోవడంతో అంతా చీకటిగా మారింది. సహాయం చేసేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది కూడా ఆక్సిజన్ మాస్కులు పెట్టుకొని టార్చ్ లైట్ వాడుతూ పొగను తొలగించడానికి యంత్రాలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అప్పటికే కొందరు క్షతగాత్రులు స్థానికులు కిందికి తీసుకొచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మరికొందరిని కిందికి దించిరట. క్షతగాత్రులను తలెస్తున్నటువంటి పరిస్థితి చూస్తాను. ఇక ఏం జరిగిందనేది ఇక్కడ కంప్లీట్గా మనం చూడొచ్చు. ఇక ఇక్కడ తీవ్ర బాధాకరం ఈ అంశం అని చెప్పి ద్రౌపది ముర్ము గారు చెప్పినటువంటి మాట కంటే ముందు ఇగో ప్రార్థనల కోసం వచ్చి ప్రాణాలకు తెగించట. దట్టమైన పొగలు ఎగిసిపడుతున్న మంటలను లెక్క చేయకుండా 5 యువకులు సాహసం చేశారు. మసీదులో ప్రార్థనలు ముగించుకొని టీ తాగుతున్న గాజుల వ్యాపారి మీర్ జాయేద్ అహ్మద్ అమేరు, ఆ తర్వాత మహమ్మద్ ఇబ్రాహీంతో పాటు మరో 2 గుల్జార్ హౌస్ సమీపంలో ఉదయం 6-10 గంటలకు భవనం నుంచి దట్టమైన పొగలు వస్తుండడాన్ని గమనించి అటువైపు వెళ్లారు. 2 మహిళలను రక్షించండి అంటూ కేకలు వేయడం గుర్తించారు. ప్రాణాలకు తెగించి ఆ భవనంలోకి వెళ్లారు. లోపలంతా పొగతో నిండి ఉంది. ఒకరు అక్కడే కుప్పగూలి కనిపించారు. గడ్డపార తీసుకొని షట్టర్ పగలగొట్టి లోపలికి వెళ్ళగానే ఓ మహిళ పిల్లలను ఒడిలో పెట్టుకొని చనిపోయి కనిపించింది. రుమాల్ను ముక్కుకు కట్టుకొని ఫస్ట్ ఫ్లోర్లోని రూమ్ నుంచి 7గురిని బయటకు తీసాం. మొత్తం 13 మందిని బయటకు తీసుకొచ్చాం. వారంతా అప్పటికే చనిపోయారు.
చిన్నపిల్లలు పూర్తిగా కాలిపోయారు. స్పాట్లోనే ఆక్సిజన్ అందుబాటులో ఉంటే కొందరు ప్రాణాలు కాపాడగలిగే వాళ్ళం అని జాయద్ తెలిపారు. ఈ క్రమంలో మీర్ జాయద్, అహ్మద్ ఇబ్రాహిం చేతులు కాళ్లకు స్వల్ప గాయాలైనట, అయినా కూడా లెక్క చేయకుండా పోయారు. గాజుల వ్యాపారి మీర్ జావేద్ మంటలు వ్యాపించిన భవనంలో మహిళలు తమ చిన్నారులను కాపాడుకునేందుకు ఒడిలో పెట్టుకున్నారు. కానీ మంటల్లో ఆహుతులయ్యారు. చిన్నారుల్ని ఒడిలో కూర్చోబెట్టుకుని అలాగే ప్రాణాలు వదిలిన ఆ దృశ్యం చూసి కన్నీళ్ళు వచ్చాయి. భారమైన మనసుతో పెద్దల ఒడి నుంచి పిల్లల్ని బయటికి తీసుకొచ్చామని ఆ యువకులు తెలిపారు. ఆప్తులను కాపాడి అగ్నికి ఆహుతయ్యాడు. అగ్ని ప్రమాదంలో ఘటనలో తమ కుటుంబ సభ్యులను కాపాడడం కోసం అభిషేక్ చేసిన ప్రయత్నం గురించి గుర్తు చేసుకుంటూ అతని మృతదేహం దగ్గర బంధువులు విలపించిన తీరు కంటతడి పెట్టించింది. ప్రహ్లాద్ మోడీ సోదరుడికి కుమారుడి అభిషేక్ మోదీ మంటల నుంచి కొందరిని అభిషేక్ బయటకు పంపించాడు. అతను బయటికి వచ్చాడు. ఇంకా చాలా మంది లోపల ఉన్నట్టు గుర్తించి వారిని కాపాడేందుకు మళ్ళీ లోపలికి పరిగెత్తాడు. ఈ క్రమంలో తమ సోదరి పిల్లలు గుడియా, ఆశ తదితరులను బయటికి పంపించాడు. అప్పటికే మంటలు మొత్తం వ్యాపించాయి. అయినా తన ప్రాణాలు లెక్క చేయకుండా లోనికి పరిగెత్తి మరో బంధువును బయటకు పంపించాడు. ఈ క్రమంలో మంటలకు ఆహుతులయ్యారంటూ ఒక వార్తను చూస్తున్నాం. ఇక ఈ ప్రమాదంలో ఒక కోణాన్ని మనం పరిశీలించాలి. అక్కడ మనకి పహల్గామ్లో జరిగినటువంటి దాడిలో హిందువులు, ముస్లింలు అనేటువంటి భేదాభిప్రాయం మధ్య అక్కడ కాల్పులు జరిగినట్టుగా, అక్కడ 27 మందిని చంపినట్టుగా తెలుస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రమాదంలో చిక్కుకున్న కుటుంబం హిందువుల కుటుంబం. హిందువుల కుటుంబం ప్రమాదంలో చిక్కుకుంటే ముస్లిం పిల్లలు ప్రాణాలకు తెగించి వాళ్ళని కాపాడడానికి శతవిధాల ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు, ముస్లింలు నిజంగా ప్రజలంతా ఐక్యమత్యంతో ఉన్నారు. రాజకీయ పార్టీలు లేకపోతే రాజకీయాల కోసం కొంతమంది రెచ్చగొట్టి ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తారు. కానీ మాకెందుకులే అది హిందువుల కుటుంబం అని ఆగిపోయినటువంటి వాళ్ళు కాదు వీళ్ళు. వీలైనా తర్వాత ముస్లింల ఆపదలో ఉన్న హిందువులు ఆదుకున్నటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి దీన్ని, ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ఈ రకంగా హిందూ ముస్లింల మధ్య చీల్చకండి అని చెప్పి రాజకీయ నాయకులకు రిక్వెస్ట్ చేసుకుంటూనే ఇగో భవనంలోకి వెళ్లేందుకు చేసిన రంధ్రాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇక రాజకీయ నాయకులు ఈ మిగతా వార్తలు చూస్తే తీవ్ర బాధాకరం అని చెప్పి రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పిల్లలు, స్త్రీలతో పాటు 17 మంది మృత్యువాత పడడం తీవ్ర బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన బాధ తీర్చలేనిది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్ వేదికగా సమర్పించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తీవ్ర విచారం వ్యక్తం చేసినటువంటి వార్తను చూడవచ్చు. ఇక ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ప్రభుత్వం శాఖలని సమన్వయంతో పనిచేయాలని, అగ్నిమాపక సిబ్బందికి సరైన శిక్షణ ఇచ్చి తగిన పరికరాలు సమకూర్చాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై మరో కేంద్ర మంత్రి బండి సంజయ్, భాజపా శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు. ఇక బాధితులను పరామర్శించేందుకు ఉస్మానియా ఆసుపత్రికి వచ్చిన బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహ, విజయలక్ష్మి, సివి ఆనంద్ తదితరులు అంటూ ఒక వార్తను చూస్తున్నాం. ఈ ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పి బట్టి చేసినటువంటి వ్యాఖ్యలు. గుల్జారా సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. 2-3 రోజుల్లోనే ప్రత్యేక సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు మదిర నుంచి హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి అగ్ని ప్రమాదంపై మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహతో కలిసి సమీక్షించారు. అగ్నిమాపక శాఖ డీజీ వై నాగిరెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్తో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఉస్మానియా మార్చిరి వద్ద బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఉస్మానియా ఆసుపత్రికి వచ్చి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూశారు. షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్టు అధికారులు తెలిపారు. 17 మంది బాధితులను ఆసుపత్రికి తరలించారు. మొత్తం 11 అగ్నిమాపక వాహనాలు, ఒక ఫైర్ ఫైటింగ్ రోబోట్, 17 మంది అగ్నిమాపక అధికారులు, 70 మంది సిబ్బంది మంటల వ్యాప్తిని అడ్డుకున్నారు. మంటలార్పే క్రమంలో ఫైర్ ఫైటర్ ఒకరు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో ప్రభుత్వం కూడా హుటాహుటిన స్పందించింది. మంత్రులను, ఉప ముఖ్యమంత్రిని అందరూ తోలింది. సో అవకాశం ఉంటే ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఉంటే బాగుండేది అక్కడికి. ఇదిగో మృతదేహాలు. ప్రమాదం చిన్నదైనా పొగతో అధిక ముప్పు. గుల్జార్ హౌస్ సమీపంలో ప్రహ్లాద్ మోడీ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది ప్రాణాలు పోవడానికి దట్టమైన పొగే కారణమని తెలుస్తుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో తొలుత పొగ వ్యాపించడంతో గాఢ నిద్రలో ఉన్న వారంతా తేరుకునేలోపే వారి బతుకులు తెల్లారిపోయాయి. చిన్న గదులు కావడం, దట్టంగా పొగలు అలుముకోవడంతో చిన్నపిల్లలు, మహిళలు, పెద్దలంతా నిద్రలోనే అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే కాపాడే పరిస్థితి లేకపోవడంతో ఊపిరాడక ప్రాణాలు వదిలారు. ప్రమాదం చిన్నదైనా ఎక్కువ మరణాలు సంభవించడానికి పొగే ప్రధాన కారణమని, వెంటిలేషన్ సరిగా లేకనే. అదే పొగ పీలిస్తే ఏమవుతుంది? అగ్ని ప్రమాదంలో సాధారణంగా దుస్తులు, ప్లాస్టిక్ వస్తువులు, ఫర్నిచర్, విద్యుత్ తీగలు వంటివి కాలిపోయి తొలుత నల్లటి దట్టమైన పొగలు వస్తాయి. తర్వాత మంటలు చెలరేగుతాయి. పొగలో ప్రధానంగా సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ ఉంటాయి.
పొగ వ్యాపించినప్పుడు ఆ ప్రాంతంలోని ఆక్సిజన్ శాతాన్ని ఈ వాయువులు ఒక్కసారిగా తగ్గించేస్తాయి. ఆ సమయంలో అక్కడెవరైనా ఉంటే ప్రమాదంలో చిక్కుకున్నట్టే. ఈ వాయువులు ముక్కు నోరు ద్వారా నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి. ఫలితంగా గాలి పీల్చుకునే నాళాలు కుచించుకుపోతాయి. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ఊపిరితిత్తుల్లో నిల్వ ఉండే కార్బన్ డైఆక్సైడ్ కారణంగా మెదడుతో పాటు గుండె ఇతర శరీర భాగాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. మంటలో చిక్కుకుంటే ఏం చేయాలి? మంటలు వ్యాపించినప్పుడు వీలైనంతగా వేగంగా అక్కడి నుంచి తప్పించుకోవాలి. పనిచేస్తున్న ప్రదేశాల్లో ప్రవేశ ద్వారం, నిష్క్రమణ ద్వారం, అత్యవసర ద్వారాలు ఎక్కడ ఉన్నాయో ముందే తెలుసుకోవాలి. తాజా ప్రమాద భవనంలో ఒకటే ద్వారం ఉండడంతో బాధితులను రక్షించడంలో జాప్యం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇంకా పని ప్రదేశంలో అగ్నిమాపక వ్యవస్థ వెంటనే ఆన్ చేయాలి. వాటి నుంచి నీళ్లు బయటకు ఎగజిమ్మితే పొగ మంటలు తీవ్రత తగ్గుతుంది. దట్టమైన పొగ వ్యాపిస్తే చేతి రుమాలను అడ్డు పెట్టుకొని తొలుత అక్కడి నుంచి బయటపడాలి. సమయం పెరిగే కొద్దీ ప్రాణాలకు ముప్పు పెరిగినట్టే. గదంతా పొగ ఉంటే నడవకుండా నేలపై పాకుతూ రావాలి. పొగ పైకి వెళ్తుంది కాబట్టి మనపై కొంత ప్రభావం తగ్గుతుంది. ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతి పట్టేయడం, గొంతులో సమస్య ఉండడం వంటివి ఎదుర్కొంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే ఏం చేయాలనేటువంటి కొన్ని ప్రికాషన్స్ మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించిండు. కొత్త ఇంట్లోకి విగత జీవులై వచ్చిరట. కొత్త ఇంట్లోకి కొద్ది రోజుల్లో మారాల్సి ఉండగా ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. మొత్తం కుటుంబమే అగ్ని ప్రమాదంలో చిక్కుకొని అసూలు బాశారు. పాత బస్తీ గుల్జార్ హౌస్ సమీపం భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన ప్రహ్లాద్ మోడీకి 2 కుమారులు కాగా 3 ఏళ్ల క్రితం అత్తాపూర్లోని ఉప్పరపల్లిలో భారీ భవంతి నిర్మించారు. కింద పోర్షన్లో ఇప్పటికే గృహప్రవేశం జరగగా పెద్ద కుమారుడు సునీల్ మోదీ కుటుంబంతో అందులో ఉంటున్నారు. 2వ అంతస్తులో ఇంటీరియర్ పనులు ఇటీవల కొలికి వచ్చినట్టు తెలుస్తుంది. త్వరలో మొత్తం కుటుంబం అంతా కొత్త ఇంట్లోకి మారాల్సి ఉంది. ఇంతలోనే ఘోరం జరిగిపోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబ పెద్ద ప్రహ్లాద్ మోడీ, ఆయన సతీమణి మున్నిబాయి, చిన్న కుమారుడు పంకజ్ మోడీ, కోడలు వర్షా మోదీ, మనవడు ఇరాజ్, మనవరాలు అనన్య, ఇదికా, ప్రహ్లాద్ మోడీ సోదరుడు రాజేంద్ర కుమార్ మోడీ, ఆయన భార్య సుమిత్ర, ప్రహ్లాద్ మరో సోదరుడు కుమారుడు అభిషేక్ మోదీల మృతదేహాలను ఉప్పర్పల్లికి తీసుకొచ్చారు. ఒకే కుటుంబంలో 10 మంది మృతదేహాలు ఒకే చోట చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెట్టారు. ప్రహ్లాద్ మోడీ చిన్న కుమారుడు పంకజ్ మోడీ కుటుంబ సభ్యులందరూ అగ్నికి ఆవుతవడంతో అక్కడి వారు బోర్న విలపించారంటూ ఒక వార్త. ఇక త్రుటిలో తప్పిన మరో పెద్ద ప్రమాదం. మైలార్దేవపల్లిలో మంటల్లో చిక్కుకున్న 8 కుటుంబాలు, 50 మందిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది. అందులో 18 మంది చిన్నారులకు స్వల్ప గాయాలు. నగరంలో ఆదివారం మరో అగ్ని ప్రమాదం వెంటాడింది. రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్దేవపల్లిలో భవనంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మొత్తం 8 కుటుంబాలకు చెందిన 50 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఘటనలో 18 మంది చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. మైలార్దేవపల్లి మొగల్స్ కాలనీలో నివాసం ఉండే 5కు 3 అంతస్తుల భవనం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో పాత కొత్త పవర్ మోటార్లను నిల్వ ఉంచుతున్నారు. వాటి కోసం విద్యుత్ స్తంభం నుంచి అనుమతి లేకుండా కనెక్షన్ తీసుకున్నట్టు సమాచారం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఆదివారం తెల్లవారుజామున అక్కడ అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగి మొదటి అంతస్తులకు వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో పై అంతస్తులో ఉన్నవారు కిందికి దిగలేక అక్కడే ఉండిపోయారు. వహీద్ భార్య, పిల్లలు మాత్రమే బయటికి రాగా 2 వృద్ధులతో పాటు పై అంతస్తులో అద్దెకుంటున్న మరో 7 కుటుంబాలకు చెందిన మొత్తం 50 మంది చిక్కుకుపోయారు. ఆయా కుటుంబాల పెద్దలు 18 మంది చిన్నారులను బాత్రూంలలో ఉంచి రక్షించే ప్రయత్నం చేశారు. చాంద్రాయణగుట్ట అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చిరట. చిన్నారులను రక్షిస్తున్న అగ్నిమాపక సిబ్బంది. ఇది మరో చోట జరిగినటువంటి ప్రమాదం. విద్యుదఘాతమే కాదు అగ్నిమాపక విద్యుత్ శాఖల బిన్ల ప్రకటనలట. యుగీడ విద్యుదఘాతం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ ప్రకటించగా అది కారణం కాదని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. విద్యుదఘాతం జరిగితే మీటర్ వద్ద డిస్ట్రిబ్యూషన్ బాక్సు, డీబీ బాక్సు, ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజ్ పోతుంది. అన్ని చోట్ల ఫ్యూజ్ బాగానే ఉంది. ప్రాథమిక పరిశీలన అనంతరం ఈ ఘటనకు విద్యుదఘాతం కారణం కాదు అని తెలుస్తుంది అని మెట్రో జోన్ చీఫ్ ఇంజనీర్ చక్రపాణి అన్నారు. తమ పరిశీలన ప్రకారం ఈ ఘటనకు విద్యుదఘాతం కారణం కాదని హైదరాబాద్ సౌత్ ఎస్సీ సోమిరెడ్డి తెలిపారు. ఆ నివాసంలో విద్యుదఘాతంతో మెయిన్ వద్ద మంటలు వచ్చినట్టు ప్రాథమికంగా గుర్తించామని అగ్నిమాపక శాఖ వెల్లడించింది. గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు రావడంతో మొదటి అంతస్తులో ఉన్నవారు తప్పించుకునే మార్గం లేక గదుల్లోనే ఉండిపోయారు. సిబ్బంది వెళ్లి రక్షించే ప్రయత్నం చేయగా అందరూ అపస్మారక స్థితిలోకి ఉన్నారు. దట్టమైన పొగ కమ్మేయడంతో తప్పించుకునే మార్గం లేక లోపలే ఉండిపోయారు అని అగ్నిమాపక. అయితే ఇక్కడ అగ్ని ప్రమాదం వల్ల చనిపోయారనేమో విద్యుత్ శాఖ వాళ్ళు, లేదు కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల చనిపోయారని ఏమో అగ్ని ప్రమాదం నివారణకు సంబంధించినటువంటి శాఖ అగ్నిమాపక శాఖ చెప్తున్నటువంటిది. ఇది ఒకరి మీద ఒకరు నెట్టేసుకున్నట్టుగా ఉంది. ఒకవేళ అగ్ని ప్రమాదం వల్ల చనిపోతే, ఫైర్ యాక్సిడెంట్ వల్ల చనిపోతే అగ్నిమాపక శాఖ నిర్లక్ష్యానికి అధికారులకు కొంత మెడపడుతుంది. ఒకవేళ విద్యుత్ కారణంగా చనిపోతే ఈ విద్యుత్ మీటర్ల విద్యుత్ శాఖ పైన నిందపడుతుంది. మాదంటే మాది కాదని తప్పించుకోవడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నంగా కనిపిస్తూ ఉంది. ఇది ఈనాడు దినపత్రిక సమగ్రంగా అగ్ని ప్రమాదానికి గురించినటువంటి అంశాన్ని రాసుకొచ్చింది. అదే
ఈ ప్రమాద వార్త పొగబట్టిన మృత్యువు ఇక చనిపోయిన వాళ్ళంతా మృతి చెందిన ప్రహ్లాద్ మోడీ ఆయన సతీమణి మున్నిబాయి చిన్న కుమారుడు పంకజ్ మోడీ కోడలు వర్ష మోడీ ప్రహ్లాద్ మోడీ సోదరుడు రాజేంద్ర కుమార్ మోడీ ఆయన భార్య సుమిత్ర మరో సోదరుడి కుమారుడు ఇగో వీళ్ళందరూ కూడా అగ్నికి ఆకుతైపోయారు. ఇగో కాలిపోయిన ప్రమాదం అనంతరం ప్రహ్లాద్ మోడీ నివాసం ఇగో ఇలా కాలిపోయి మొత్తం మంటలు అంటుకున్నాయి. 11 ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలు ప్రమాద ప్రాంతానికి చేరాయి. అగ్నిమాపక శాఖ డీజీ చెప్పినటువంటి మాట ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయిపోయారట. మొత్తం పనులు ఉండడంతో వెళ్ళి ప్రాణాలతో బయటపడ్డారట. ఇంకా ఇలా ప్రాణాలతో బయటపడ్డోళ్ళు చూడు. ప్రహ్లాద్ మోడీ పెద్ద కుమార్తె రజనీ అగర్వాల్ కుటుంబం సనత్ నగర్లో నివాసం ఉంటుంది. ఆమె కుమార్తె ముంబైలో ఉంటున్నారు. కుమారుడు కుశాల్ ఇంటర్ చదువుతున్నాడు. తండ్రి ప్రహ్లాద్ మోడీ ఆహ్వానంతో కుమారుడితో కలిసి రజనీ పుట్టింటికి వెళ్లారు. అయితే శనివారం రాత్రి తన తండ్రి రమ్మనడంతో కుశాల్ సనత్ నగర్లోని ఇంటికి తిరిగి వచ్చాడు. దాంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇక ప్రహ్లాద్ మోడీ రెండో కుమార్తె శీతల్ జైన్ రాజేష్ జైన్ దంపతులకు 2 కుమార్తెలు 1 కుమారుడు ఉన్నారు. 4 రోజుల క్రితం ఆమె 3 పిల్లలతో తండ్రి వద్దకు వచ్చారు. డిగ్రీ చదువుతున్న ఆమె పెద్ద కూతురు రిషి జైన్ పరీక్షకు హాజరవ్వాలని శనివారం ఉదయమే రాజీవ్ నగర్లోని సొంతింటికి చేరింది. అగ్ని ప్రమాదంలో ఆమె తల్లి తమ్ముడు రిషబ్ జైన్ చెల్లి 6 షిజైన్ ప్రాణాలు కోల్పోయారు. ఇక విషయం తెలిసిన వెంటనే తండ్రితో కలిసి ఘటనాస్థానానికి చేరుకున్న రిజైన్ గుండెల విషయాలా రోధించిందంటూ అమ్మగారింటికి పోయి బతికింది. అవును, కొన్ని సందర్భాలు అట్లా ఉంటుంది. ఇది ప్రమాదానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విషయం. మీ పిల్లలు IIT సెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.